అందరికీ నమస్తే. అల్లు అర్జున్ విషయంలో మనకి ఇప్పటిదాకా వన్ సైడ్ చూసినాం. వన్ సైడ్ అంటే అల్లు అర్జున్ సైడ్ కాదు, ప్రభుత్వం సైడు. ఎందుకంటే ఛానల్స్, తెలుగు టీవీ ఛానల్స్ అంతా కూడా ప్రభుత్వం వెర్షన్ వినిపించే ప్రయత్నం చేసినాయి. అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టినందుకే పోలీసులు ఆయన విచారణకు పిలిచి దాదాపు 4 గంటల సేపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని ఆయన పెట్టిన ప్రెస్ మీట్ మీదే క్వశ్చన్లు వేసిండ్రు పోలీసులు. కానీ ఒక సీసీటీవీ ఫుటేజ్ ఇన్ని రోజులు జరిగిన వ్యవహారానికి అన్నిటికీ చెక్ పెడుతూ ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ పైన ఆల్రెడీ పోలీసులు ఒక రిప్లై ఇచ్చారు. కానీ ఆ రిప్లై ఎంతవరకు నమ్మదగ్గది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను మీకు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తా. ఫస్ట్ ఇది సీసీటీవీ ఫుటేజ్. మనకు తెలుసు 4వ తేదీన సినిమా రిలీజ్ అయింది. 4వ తేదీన ప్రీమియర్ షో. ఆ యాక్సిడెంట్ జరిగింది కూడా 4వ తారీఖు నాడే రాత్రి 9:30కు. పోలీసులు ఇచ్చిన టైమింగ్ ప్రకారం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏంటంటే లోపలికి వెళ్తున్నది. లోపలికి ఈ లోయర్ బాల్కనీ లోపలికి పోతున్న లోపల నుంచి బయటికి పోతున్నది, బయట నుంచి లోపలికి పోయేది. మొత్తం ఒకటే మార్గం, అక్కడ ఉన్నాయని ఒకటే మార్గాలు కాబట్టి ఇది. ఇక్కడ టైం చూడాలి మీరు. 4th డిసెంబర్ 2024 వెడ్నెస్డే 21:16. 21 అంటే 9 గంటల 16 నిమిషాలకు ఇక్కడ ఏమైందో మీరు క్లియర్గా చూడాలి, చాలా క్లియర్గా చూడాలి. ఇక్కడ చూడండి, 9:16కు చనిపోయిన ఆ మహిళను రేవతిని కొంతమంది అప్పటికి చనిపోలేదనుకుంటా, బహుశా స్పృహతప్పి పడిపోయిందన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు చనిపోయింది కాబట్టి అట్లా అంటున్నాను నేను. స్పృహతప్పిపోయిన ఆ మహిళను రేవతిని వాళ్ళు కాళ్ళు చేతులు పట్టుకొని బయటికి తీసుకెళ్తున్న విజువల్స్ ఉన్నాయి. ఒక పోలీసు కూడా ఉన్నాడు, ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ఆ టైం వచ్చేసి 9 గంటల 16 నిమిషాలు. ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఒక డౌట్ క్రియేట్ అయింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఏందా డౌట్ అంటే అల్లు అర్జున్ పోయిన టైం ఏంది, ఈమె అస్వస్థతకు గురైన టైం ఏంది. అస్వస్థతకు గురైన టైం 9 గంటల 16 నిమిషాలని మనకు సినిమా థియేటర్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మనకు అర్థమైంది. కానీ పోలీసులు ఈ అల్లు అర్జున్ ఏ టైంలో ఎక్కడున్నాడు, ఏ టైంలో ఆయన జులుస్ తీసిండు అని పూర్తి వివరాలతో వాళ్ళ ట్విట్టర్లో పెట్టుకున్నారు. ప్లస్ వాళ్ళు ఇచ్చిన వీడియోలో కూడా ఆ విషయాలన్నీ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళు పెట్టున్నది జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్ అని ఒక పోస్టర్ పెట్టిన వాళ్ళు. దాదాపు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది 40 నుంచి 50 మంది థియేటర్లో మెయిన్ గేట్లోకి ప్రవేశించిన టైం 9 గంటల 35 నిమిషాలు. 9 గంటల 35 నిమిషాల కన్నా ముందు మీకు ఇది చూపించాలి. 9 గంటల 34 నిమిషాలు, 9 గంటల 25 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాడు. పోలీసులు ఇచ్చిన రికార్డ్స్ ప్రకారం 9 గంటల 28 నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు ఆయన మెట్రో స్టేషన్ ముషీరాబాద్ దగ్గర ఉన్నాడు. అక్కడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి లెఫ్ట్కి మళ్తే మనకు సినిమా థియేటర్ వస్తుంది. పోలీసులు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారమే నేను మాట్లాడుతున్నా. అయితే అంతకన్నా ముందు కొన్ని చూపించాలి మీకు. అల్లు అర్జున్ రాకముందు మామూలుగా అదుపులో ఉన్న జన సమూహం, ఇదంతా నేను స్క్రీన్ షాట్ తీసుకున్నది పోలీసు వాళ్ళు ఇచ్చిన వీడియోలోకి వెళ్ళి తీసుకున్న స్క్రీన్ షాట్ ఇది. వాళ్ళు ఇక్కడ చాలామంది జనం ఉన్నారు, నిజంగా పెద్ద క్రౌడ్గా అనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తారంటే ఒక సినిమా థియేటర్కి, అది కూడా తక్కువ స్పేస్ ఉన్న ఓపెన్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది సంధ్య 70mm దగ్గర, పాత థియేటర్ కాబట్టి అక్కడికి దాదాపు ఒక 5-6 సినిమాల థియేటర్ల దగ్గర ఉండే జనమంతా వచ్చిర్రు అల్లు అర్జున్ రాకముందే అనేది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కొంతమంది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అది. తర్వాత చూడండి, ఆమె భర్త ఆమె కూతురు జనం ఎక్కువగా ఉండడం వలన వారిని స్ప్లిట్ అయ్యారు, అక్కడ విడిపోయినరు అని చెప్తున్నారు. జనం ఎక్కువ ఉండడం ద్వారా విడిపోయినరు అని చెప్తున్నారు. ఇది లోపలికి పోతున్న విజువల్. ఈవెన్ భాస్కర్, ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయినరో రేవతి వాళ్ళ భర్త భాస్కర్ చెప్పింది ఏంది, మేము పావు గంట ముందే పోయినాం, 15 నిమిషాల ముందే పోయినాం, ఆల్మోస్ట్ 9:15 కల్లా మేము థియేటర్కి చేరుకున్నాం, ఎందుకంటే ఎక్కువ మంది జనం వస్తారని మాకు తెలుసు కాబట్టి మేము ముందే చేరుకున్నామని చెప్తున్నారు. పోలీసు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 9:35 కానీ ఇంకా అక్కడనే స్టేషన్ దగ్గర ఉన్నాడు. ఇది జీ న్యూస్కు సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ ఇది. అల్లు అర్జున్ ఎంట్రీ ఎలా ఇచ్చాడో చూడండి అన్నారు. ఇక్కడ టైమింగ్ కనిపిస్తుంది 9 గంటల 45 నిమిషాలు చూపిస్తుంది టైమింగ్. ఇక్కడ బహుశా ఎవరో ఫోన్లో తీస్తున్నారు, ఆ ఫోన్ దీనిలో పడింది. 9 గంటల 46 నిమిషాలు కనిపిస్తుంది ఇక్కడ. 9 గంటల 46 నిమిషాలకి ఆయన ఎంట్రీ ఇస్తున్నట్టుగా మనకి ఈ క్లిప్ కూడా ఒకటి కనిపించింది. 9 గంటల 25 నిమిషాల నుంచి 9 గంటల 34 నిమిషాల వరకు అల్లు అర్జున్ ముషీరాబాద్ మెట్రో స్టేషన్ ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా థియేటర్ వరకు కార్ సన్ రూఫ్ నుండి నిలబడి రోడ్ షోలా చేయడం వల్ల మెట్రో స్టేషన్, స్టీల్ బ్రిడ్జ్, ఇతర థియేటర్స్ నుండి జనం అతని వైపు దూసుకొచ్చారు. తన వాహనానికి ముందు వెళ్తున్న జనం సంధ్య థియేటర్ వైపు కదిలారు.
ఎగ్జాక్ట్లీ వీళ్ళు రాసింది కరెక్ట్. ఇది టైమింగ్ గుర్తుపెట్టుకోండి. 9:24 నుంచి 9:34. అల్లు అర్జున్ ముషీరాబాద్ స్టేషన్ దగ్గరికి చేరుకునే వరకే 9 గంటల 25 నిమిషాలు అయింది. కానీ ఇక్కడ ఆ అమ్మాయిని రేవతిని లోపల నుంచి సినిమా థియేటర్ లోపల నుంచి బయటికి తీసుకొస్తున్న టైం 9 గంటల 16 నిమిషాలు సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం. ఇప్పుడు పోలీసు వాళ్ళు చేసిన వీడియోలో ఏముందంటే, పోలీసు వాళ్ళు చేసిన వీడియోలో మొత్తం కూడా ముందు అల్లు అర్జున్ మామ ఎంటర్ అయినట్లుగా, అల్లు అర్జున్ పిల్లలు ఎంట్రీ అయినట్లుగా, తర్వాత అల్లు అర్జున్ వాళ్ళ అల్లు అర్జున్ ఎంట్రీ అయినట్లుగా, అప్పటిదాకా అక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా, అక్కడ జనమే తక్కువగా ఉన్నట్లుగా, తర్వాత భాస్కర్ వాళ్ళ వైఫ్ రేవతి వాళ్ళు ఎంట్రీ అయినట్లుగా, వాళ్ళంతా అక్కడ కన్ఫ్యూజ్ అయినట్లుగా, అక్కడంతా తొక్కిసలాటలో వాళ్ళు విడిపోయినట్లుగా, ఇదంతా కూడా వాళ్ళ వీడియోలో ముందు వేయాల్సినవి వెనకాల ముందర ఉన్నాయేమో అన్న ఒక అనుమానం క్రియేట్ అవుతుంది. ఎందుకంటే టైమింగ్ ప్రకారం చూస్తే ఇట్లుంది. అయితే పోలీస్ వాళ్ళు అఫీషియల్గా ఇప్పటిదాకా స్పందించలేదు దానిపైన. 9 గంటల 16 నిమిషాలకి ఆమె అపస్మారక స్థితిలోకి పోయిందని, కోమాలోకి పోయిందనో, అపస్మారక స్థితిలోకి పోయిందనో, లేకపోతే అస్వస్థకు గురైందనో, అమ్మాయి రేవతిని లోపల నుంచి బయటకు తీసుకొస్తున్న సీసీటీవీ ఫుటేజ్ మనకు కనిపిస్తుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ మీద పోలీసులు స్పందించలే, అన్అఫీషియల్గా స్పందించారు. ఏమని స్పందిస్తారంటే, సినిమా థియేటర్ క్లిప్పు 9 గంటల 16 నిమిషాలు కాదు, అది హాఫ్ అన్ అవర్ లేటుగా ఉంది, యాక్చువల్గా 9 గంటల 46 నిమిషాలు అని చెప్తున్నారు. అది పబ్లిక్ ఏరియా, సినిమా థియేటర్ ఇస్ ద పబ్లిక్ ఏరియా. అక్కడ హాఫ్ అన్ అవర్ లేటుగా అదొక్క సీసీ కెమెరానే ఉందా? అక్కడ చాలా సీసీ కెమెరాలు ఉన్నాయి. మీరు పోలీసు వాళ్ళు ఇచ్చిన వీడియోలో చూస్తే ఎక్కడెక్కడ క్యాంటీన్ ఏరియా ఎట్లా ఉంది, గేట్ దగ్గర ఎట్లా ఉంది, బయట ఎట్లా ఉంది, లోపల ఎట్లుంది, హాల్ ఎట్లా ఉందని రకరకాల కెమెరాలకు సంబంధించిన వీడియోలను వాళ్ళ పెద్ద వీడియోలో వాళ్ళు పొందుపరిచారు. ఏ వీడియోలో టైమింగ్ చేంజ్ లేదు, ఈ ఒక్క వీడియోలోనే ఎందుకు టైం చేంజ్ ఉంది? అంత పబ్లిక్ ఏరియాలో ఒక సినిమా థియేటర్లో, అది కూడా ప్రముఖ సినిమా థియేటర్లో సీసీటీవీ ఫుటేజ్ టైం ఎందుకు ఫరక్ వస్తుంది? ఆ విషయాన్ని ఇప్పటిదాకా పోలీసులు ఎందుకు బహిర్గతపరచలేదు? ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? ఎవరో ఐడెంటిఫై చేసి దాన్ని ఎక్స్పోజ్ చేస్తే అది కూడా అన్అఫీషియల్గా అయిపోయింది. లేకపోతే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఇప్పటిదాకా దానిపైన. అదే కీ రోల్ ఇప్పుడు. ఆ టైం చాలా ఇంపార్టెంట్, టైమే ఇంపార్టెంట్. సిపిలు చెప్పినా, డీసీపీలు చెప్పినా, ఏసీపీలు చెప్పినా, ఎవరు చెప్పినా ఈ రచ్చకంత కారణం టైమే కదా. అప్పటిదాకా వాళ్ళు బయట ఉన్నారు, సినిమా థియేటర్లకు పోలేదు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాతనే ఈ గలాట జరిగింది, ఈ గొడవ జరిగింది, ఇదంతా జరిగిందని పోలీసులు ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసిండ్రు. పర్మిషన్ లేకుండా వచ్చిండ్రు ఇవన్నీ. కానీ అన్నీ తప్పులని ప్రూవ్ అయిపోయినాయి, అన్నీ తప్పులే. పోలీసు వాళ్ళు చెప్పినవన్నీ కూడా తప్పులని మనకు చాలా చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ టైమింగ్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పటిదాకా మనం అనుకున్నది పోలీసు వాళ్ళు చెప్పిన సమాచారం కానీ, లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పిన సమాచారం, రేవంత్ రెడ్డి ఒక సమాచారం చెప్తున్నాడు, లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఒక విషయం చెప్తున్నారు. ఇవన్నీ బట్టి చూసిన తర్వాత ఈ గలాట అంతా కూడా మన సినిమా థియేటర్ ఆవరణలో జరిగింది అనేది మనం అనుకున్నాం ఇప్పటిదాకా. కానీ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత ఇది ఆవరణలో జరగలేదు, సినిమా థియేటర్ లోపల ఏదో జరిగింది. లోపల ఏం జరిగిందంటే, జనం ఎక్కువ కావడం వల్ల ఊపిరి ఆడలేదేమో. ఎందుకంటే నాకు తెలిసిన వ్యక్తులు కూడా ఆ షోలో ఉన్నారు, ఒకరిద్దరు జెంట్స్ ఉన్నారు. వాళ్ళు అన్నారు, నిజంగానే అన్నా మాకు కూడా ఊపిరి ఆడలేదు లోపల, అంతమంది జనం వచ్చేసిండ్రు. థియేటర్ల టికెట్లు ఎంత కొన్నారో, టికెట్లు ఎంత అమ్మినరో అంతమందే వస్తారు థియేటర్లకి. కానీ మరి ఎక్కువ టికెట్లు అమ్ముకున్నారా, బ్లాక్ టికెట్లు అమ్మినరా? రేట్ ఎక్కువ కదా, బ్లాక్లో కొనుక్కొని వచ్చిండ్రా? అక్కడ ఉన్న సీట్ల కన్నా ఎక్కువ మంది ఆ థియేటర్లోకి వచ్చిండ్రా? ఎందుకు ఆ జెంట్స్, మా ఫ్రెండ్స్ జెంట్స్కి కూడా ఊపిరి ఆడలేదు, కొంత ఇబ్బందిగా ఉన్న మన విషయం చెప్పారు. నిజంగానే అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? పోలీసులు ఈ కోణంలో ఎందుకు చేస్తలేరు? కేవలం ఇది అల్లు అర్జున్ చేసిన తప్పే. అసలు అల్లు అర్జున్ రాకముందు జరిగినట్టుగా క్లిప్ చెప్తుంది, వీడియో క్లిప్, సీసీటీవీ ఫుటేజ్ చెప్తుంది. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత జరిగితే మనకు ఆ వీడియో క్లిప్ మీద పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోలీసు వాళ్ళే చెప్పాలి. అది ఒకవేళ హాఫ్ అన్ అవర్ లేట్గా ఉంటే ఎందుకు ఇప్పటిదాకా విషయాన్ని బయటకు చెప్పలేదు పబ్లిక్కి? సేమ్ టైం వాళ్ళొక వీడియో, మీకు తెలుసు కదా, వాళ్ళొక వీడియో ఇచ్చారు, పెద్ద వీడియో, చిన్న వీడియో కాదు, దాదాపు చాలా పెద్ద క్లిప్ ఇచ్చారు. ఆ పెద్ద క్లిప్లో ఏముంది, 6.5 minutes ఆ వీడియో పోలీస్ వాళ్ళు మొన్న సివి ఆనంద్ ప్రజెంటేషన్ ఇచ్చింది, మీడియాకి రిలీజ్ చేసింది. అంతకన్నా ముందే కాంగ్రెస్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో. ఈ వీడియోలో కరెక్ట్గా వీడియో అది వచ్చేసరికి, అంటే ఇప్పుడు ఏది 9 గంటల 16 నిమిషాలు అని చూపిస్తున్నారో అది వచ్చేసరికి కరెక్ట్గా దాని మీద ఒక కనపడకుండా ఒక ప్లేట్ వేసిండ్రు. ఇది అల్లు అర్జున్ వచ్చింది. వాళ్ళ వీడియోలో అల్లు అర్జున్ వచ్చింది ముందు చూపిస్తారు, తర్వాత వీళ్ళు వచ్చింది ఎంట్రీ తర్వాత చూపిస్తారు. కానీ అల్లు అర్జున్ కన్నా ముందే వీళ్ళు సినిమా థియేటర్లోకి ఎంట్రీ అయినరు అనేది మనకు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది. ఇంకో పోలీసు వాళ్ళు ఏం చేసింది చూడండి.
ముందు అల్లు అర్జున్ మామ వచ్చిండు సినిమా థియేటర్ కానీ వేస్తున్నారు. వాళ్ళ వీడియోలో వాళ్ళే కాంట్రాక్ట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళే ఖండించుకున్నట్టుగా కనిపిస్తుంది. ముందు అల్లు అర్జున్ వాళ్ళ మామ వచ్చిండు, తర్వాత అల్లు అర్జున్ వచ్చిండు, తర్వాత వాళ్ళు ఈ షోకి వచ్చినట్టుగా వాళ్ళు బయట ఉన్నట్టుగా మనకు చూపిస్తున్నారు. వీడియోలో ఎడిటింగ్లో ఏమైనా చేసుకోవచ్చు, ముందు వెనకేసుకోవచ్చు, వెనక్కి ముందుకు వేసుకోవచ్చు. అల్లు అర్జున్ రాకముందు మామూలుగా అదుపులో ఉన్న జనం అంట. వాళ్ళు ఇచ్చిన వీడియోనే 9 గంటల 35 నిమిషాలకు అల్లు అర్జున్ ఎక్కడున్నాడు, సెక్యూరిటీ సిబ్బందితో మెయిన్ గేట్లోకి ప్రవేశం. 9 గంటల 35 నిమిషాలు అనేసి గుర్తుపెట్టుకోండి. 9 గంటల 35 నిమిషాల నుంచి 40 నిమిషాల మధ్య లోయర్ బాల్కనీకి దారి తీసే గ్రిల్ మార్గంపై జనప్రవాహం పెరగడంతో గ్రిల్ గేటు విరిగింది. గ్రిల్ గేటు అంతకన్నా ముందే విరిగింది. మనం చూసినాం కదా 9 గంటల, ఇది ఇక్కడ నుంచి తీసిన వీడియో, సీసీటీవీ ఫుటేజ్ కాదు, మనం చూపించింది సీసీటీవీ ఫుటేజ్. ఇంకో ఈ గ్రిల్ ఆల్రెడీ విరిగిపోయి ఉన్నది. ఒక గ్రిల్లు, ఇది వేరే గ్రిల్లు, అది వేరే గ్రిల్, అసలు గ్రిల్లుకు సంబంధం లేదు. వీళ్ళు వేసిన వీడియోలో ముందు అల్లు అర్జున్ వచ్చినట్టుగా ఉంది కదా, తర్వాత రేవతి వాళ్ళు వచ్చిన మళ్ళీ అల్లు అర్జున్ వస్తున్నాడు. అల్లు అర్జున్ ఆల్రెడీ ఎంట్రీ అయ్యి మధ్యలో ఆగి సినిమా థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత ఆగి మళ్ళీ వస్తున్నట్టుగా వీళ్ళ వీడియో చూపిస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దీనికి ఎవరు బాధ్యులు అనేది తేలాలి. మనకున్న సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఖచ్చితంగా దీనికి ఎవరు అనేది తేలాలి. తేలకపోతే కూడా కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎవరు మొత్తం అల్లు అర్జున్ మీద వేసేసి ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవాలని చూస్తుంది. ఇంకా చూడండి ఆల్రెడీ గ్రిల్ ఇరిగిపోయే ఉంది. 9 గంటల 15 నిమిషాలు ఇది గ్రిల్ ఇరిగిపోయింది. అగో చూడండి మొత్తం ఇరిగిపోయింది ఆల్రెడీ. ఇగో ఇప్పుడు ఆ రేవతిని తీసుకొని వస్తారు, ఇంకో మోసుకెళ్తున్నారు. ఇప్పుడు లోపల జరిగిందా బయట జరిగిందా, ఈ వీడియోని చూస్తే మనకు అర్థమవుతుంది ఇదంతా లోపల జరిగిందని. పోలీసు వాళ్ళు ఏమో మొత్తం ఆవరణంలో క్రియేట్ అయింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. దీని మీద నిన్న మొన్న ఏమేమో జరిగింది కదా, పోలీసు వాళ్ళు దీని మీద ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. హాఫ్ అన్ అవర్ లేట్ ఎందుకు ఉంది సీసీ కెమెరా, అదొక్క సీసీ కెమెరానే ఎందుకు అట్లా ఉంది అనే విషయం మీద మాత్రం పోలీసులు ఆన్సర్ చేసిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.